జై వాసవి మాత, జై జయ వాసవి మాత. శ్రీ రాయరేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజుతో 1268వ రోజు టెంపుల్ ముందు మరి పార్కింగ్ స్థలంలో పేదలకు, యాచకులకు, భక్తులకు మహా నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం దాతల సహకారంతో టెంపుల్ ముందు పార్కింగ్ స్థలంలో మరి పరిసర ప్రాంతాల్లో ప్రతినిత్యం కూడా పేదవారి కట్టునుంటే కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, ఈ యొక్క ప్రతినిత్యం కూడా జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా వారి పెళ్లి రోజు, వారి పుట్టినరోజు, వారి పెద్దల జ్ఞాపకార్థం వివిధ సందర్భాలుగా వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తారు. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు ఆకుల భాస్కర్, సునీత దంపతుల కూతురు భానుజా గారి పుట్టినరోజు రాచర్ల గొల్లపల్లి, తొనికిపట్ల కిషన్ గుప్తా పద్మావతి దంపతుల పెళ్లి రోజు మీర్పేట్ హైదరాబాద్, గజవాడ రాజేశ్వర్ రమాదేవి దంపతుల కూతురు చకిలం వర్ష, శరత్ చంద్ర దంపతుల పెళ్లి రోజు పాపనపేట, జూలూరు సంతోష్ రాధికా దంపతుల కూతురు భవ్యశ్రీ గారి పుట్టినరోజు ధర్మారం, కుకుడారపు ప్రశాంత్ శిరీష దంపతుల కూతురు అన్విత గారి పుట్టినరోజు హైదరాబాద్, వంగేటి కిషోర్ కుమార్ ధర్మపత్ని కీర్తిశేషులు అనురాధ గారి కోడలు శ్రీమతి సింధుజా గారి పుట్టినరోజు నర్సంపేట, మరియు పెద్ది శంకర్లింగం గారి మాతృశ్రీ కీర్తిశేషులు రాంబాయి గారి జ్ఞాపకార్థం వర్ధంతి జైత్యాల్. ఈనాటి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యాకాపరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ రేపటి నుండి రేపు అమావాస్య, రేపు పాల్గొన అమావాస్య సందర్భంగా పెద్దల జ్ఞాపకార్థం పెద్దల యొక్క జ్ఞాపకార్థం రేపు అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు బ్రాహ్మణోత్తమకు వారికి సాహిత్యం ఇచ్చుకుంటూ బియ్యం, పప్పు, ఉప్పు ఇవన్నీ ఇచ్చుకుంటూ ఇక్కడ దాదాపు ఒక 500 మందికి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనకు సాయంత్రం వరకు ఎంతమందికి అన్నదానం చేస్తామని మనకు ఒక కంక్లూషన్కి వస్తుంది. రేపు పెద్ద ఎత్తున దాతల సహకారంతో పెద్దల జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం రేపు ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క రేపు జరగబోయే అమావాస్య భోజనాలు ప్రతి నెల కూడా రేపటి నుండి ప్రారంభం చేస్తున్నామండి. ప్రతి అమావాస్య కూడా పెద్దల జ్ఞాపకార్థం ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. రేపు జరగబోయే అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన భవన నిర్మాణం కూడా మనకు శరవేగంగా కొనసాగుతున్నది. మన భవన నిర్మాణం మొదటి స్లాబ్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మంత్ రెండో స్లాబ్ పడుతుంది. మన యొక్క భవన నిర్మాణానికి కూడా ధన వస్తు రూపేణ స్థలదాతలుగా కానీ రూమ్ డోనర్, ఆఫ్ రూమ్ డోనర్, భవన నిర్మాణంలో ఉన్నటువంటి మనం కట్టే టెంపుల్కు సంబంధించిన డోనర్స్ అందరికీ కూడా మన సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా రానున్న కాలంలో మన భవన నిర్మాణంలో మన ఆర్యవైశ్యులందరూ కూడా భాగస్వాములై రాయరేశ్వర స్వామి, కన్యాకాపరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి యొక్క ఆశీస్సులు వారు పొందాలని కోరుకుంటూ ప్రతినిత్యం కూడా సత్రంలో జరుపుకుంటున్నటువంటి పెళ్లి రోజు జరుపుకున్న దాతలందరికీ కూడా మనం బ్రాహ్మణోత్సవం నుంచే వేదాశీర్వచన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ప్రతినిత్యం కూడా సత్రంకి వచ్చే భక్తులకు భోజన వసతి, అల్పాహారం, వసతి గది కల్పించుకుంటూ టెంపుల్కి సంబంధించినటువంటి సమాచారాలు అంటే మనకు అభిషేక టికెట్లు కానీ మన ప్రతినిత్యం జరిగే ఆర్జిత సేవల గురించి కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ మా యొక్క ఈ నిత్య కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలకు కూడా సహకరిస్తున్న దాతలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యాకాపరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఇలవేళలా ఉండాలని కోరుకుంటూ అన్నదాత మీద పడుతుంది. ఇట్లా లైన్లో రారి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఒక 300-400 మంది ఉంటాయి. రేపు అందరూ రమ్మని మొత్తం రమ్మని ఆడ ఎప్పుడు ఆడ గుడికాడ మెత్తకాడ ఎప్పుడు అందరినీ రేపు 12 గంటల వరకు వస్తుంది బరాబరి.